నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఎంతో కష్టపడి ఈ రంగంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నామని, హోటల్ యజమానులను కించపరుస్తూ మా వ్యాపారానికి నష్టం కలిగించొద్దని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హోటల్ పరిశ్రమ అంటే 10 మందికి సహాయం చేసేదమ్మా. ఈ మధ్య విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, మన నెల్లూరు మినిస్టర్ నారాయణ గారి ఆదేశాలతో మేమందరూ కూడా హోటల్స్ క్లోజ్ చేసి ఫుడ్ ప్యాకెట్ చేసి అందరికి అందివ్వడం జరిగింది. అలాగే మా కస్టమర్స్ మమ్మల్ని పోషించాలంటే ఒక కస్టమర్ రాకపోతే హోటల్ పరిశ్రమ లేదు. మా కస్టమర్లే దేవుళ్ళు. అలాంటి కస్టమర్లు మేము ఇటువంటి కూడా నాణ్యమైన ఫుడ్ ఎప్పుడు అందిస్తుంటాం. ఎప్పుడు కూడా కస్టమర్ రాకపోతే మా పరిస్థితి లేదు. ఈరోజు ఎన్ని రేట్లు పెరిగినా కూడా మేము నష్టంతో వ్యాపారం చేస్తూ కస్టమర్కి నాణ్యమైన. ఈ మధ్య కాలంలో అధికారులు రావచ్చు, అధికారులు తప్పకుండా రావాలి. ప్రతిసారి అధికారులు వస్తున్నారు. అధికారులు వచ్చినప్పుడు దాన్ని చూసి మాకు సలహాలు ఇస్తే దాన్ని బట్టి చేస్తాం. కాకపోతే ఆడేప్పుడు సాయంకాలం దాకా మేము చికెన్ అమ్ముతుంటాం. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టడం ఉండదు. కానీ ఆ చికెన్ తీసి బయట పెట్టి ఇది పాచిపోయిందని చెప్పి పినాయిలు పోయటం ప్రజలకి హోటల్ పరిశ్రమ మీద ఒక వ్యతిరేక భావన ఏర్పాటు చేస్తారు. కాబట్టి దయవుంచి మీడియా తీసుకురాకుండా మా సలహాలు ఇవ్వండి. మీరు కాబట్టి ఫుడ్ టెస్టింగ్ పంపించండి, దాని మీద కేసులు పెట్టండి. అంతేగాని హోటల్ 40-50 సంవత్సరాలకు కష్టపడి ఈరోజు కొన్ని లక్షల మంది బతుకుతారు హోటల్ పరిశ్రమలో. అట్లాంటి పరిశ్రమని వీరు అధికారులు వచ్చి దాన్ని కొట్టి ఆ వ్యాపారం పడిపోతే ఆ కుటుంబాలు 50-60 కుటుంబాలు దాన్ని బతుకుతున్నాయి. కానీ దయవుంచి అధికారులు రండి, మీరు టెస్ట్ చేయండి, శాంపిల్ పంపించండి. కానీ మీడియా ద్వారా ప్రజలకు చెడ్డపేరు తేవద్దని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు చాలామంది అంటారు మేము నాణ్యమైన ఫుడ్ ఇస్తాం, లేదంటే 50 సంవత్సరాల హోటల్కి ఇంట్రెస్ట్లో ఉన్నాం, నాణ్యమైన ఫుడ్ ఇస్తాం, కస్టమర్ మా దేవుడు, వాళ్ళకి ఎటువంటి లేదు కాబట్టి చేసుకుంటూ ఈ మధ్య ఫేక్ మెసేజ్లు బిర్యానీలో బొద్దింకు ఉంది, తర్వాత బల్లి ఉంది, జెర్రీలు ఉన్నాయని చెప్పేసి చాలామంది ఆకతాయిలు హోటల్ పరిశ్రమ మీద చెడపేరు చేస్తారు. దయవుంచి మేము చెప్పేది ఒకటే, ఏదన్నా ఉంటే మరి తెలపండి. ఈరోజు మా హోటల్లో భోజనం చేసేవారు రాని జెర్రీ మీ పార్సల్ ఎందుకు వస్తుంది? కావాలని ఆకతాయాలు చేసి అది మీడియా ద్వారా ఓటపడి. నెల్లూరు భోజనం అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మొదటి నుంచి కూడా ఎక్కడికెళ్ళా చూడండి, స్టార్ హోటల్ కూడా నెల్లూరు భోజనము, నెల్లూరు చేపలు రాస్తారు. అలాంటి నెల్లూరు పరిశ్రమ దెబ్బకుండా చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మాకు సహాయం చెప్పి కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఈ మధ్య 3 రోజుల కింద వెళ్ళేసి సీఎం గారికి మేము ఫ్లడ్స్ కోసం 25 లక్షలు ఫండ్ ఇచ్చాము. కాబట్టి మేము ప్రజలు కోరేది ఒకటే, అధికారులు కోరేది ఒకటే, దయవుంచి మా హోటల్ పరిశ్రమ బతికించండి, హోటల్ పరిశ్రమ కాపాడండి, మేము అందరికీ అనుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యంగా వహించే వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇది చేస్తూ ఉంటారా? అమ్మా, మా హోటల్ అసోసియేషన్లో నిర్లక్ష్యంగా ఎవరు లేరమ్మా. లేని వాళ్ళు చిన్న ఫాస్ట్ ఫుడ్ బండ్ల మీద తప్పితే పెద్ద హోటల్లో ఎవరైనా తీస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. కానీ బండ్ల మీద అవన్నీ మా అసోసియేషన్ లేవు, అవి మన సంబంధం. కానీ అధికారులు ఎవరైనా కూడా మా అసోసియేషన్ తెలపండి, మేము చర్య తీసుకుంటాం. కానీ దాన్ని మీరు పబ్లిక్ తెలుసుకుంటే ప్రజలలో ఒక భావన, హోటల్కి వెళ్ళాలంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చారు. దయవుంచి నాణ్యమైన ఫుడ్, ఫ్రెష్ అయిన ఫుడ్ మేము ఇస్తున్నాం. నెల్లూరుకు ఒక పేరుంది, దయచేసి ఆ పేరు చెరగొద్దని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.